మ్యారేజ్ కావట్లేదు అని చాలా మంది ప్రేమలో ఫెయిల్ అయిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఇప్పటి వరకు రాలేదన్న. అలాంటి వాళ్ళు వస్తే క్యూరియస్ రా? లేదు అస్సలు. అంటే ఎందుకు అడుగుతున్నా అంటే నేను టీవీస్ లలో చాలా చూస్తూ ఉంటాం, లైక్ అమ్మవారు వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తే కూడా సో లవ్ ప్రాబ్లమ్స్ కానీ పెళ్లి కానీ. అది మంచికైతే ఒప్పుకుంటా, బట్ చెడుకైతే నేను సూపర్. ఓకే, మీరు క్యూర్ చేసిన ప్రాబ్లమ్స్ కొన్ని చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే వచ్చిన భక్తులకి సో వాళ్ళ ప్రాబ్లం నేను తెలిసి నేను విన్నాను, వచ్చిన వాళ్ళకి మంచి జరిగింది, సో వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మంచిగా మీరు దీవించాలని చెప్పి కూడా నేను వాస్తవంగా విన్నా. సో అందుకే అడుగుతున్నా, కొన్ని చెప్తారు ఏమన్నా నిజ జీవితంలో జరిగినాయి? ఉన్నాయి అన్న, మాకే చెడు పోయి మంచి జరిగింది. ఎట్లా అంటే డాడీకి తప్పని పరిస్థితిలో బయటికి అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల బయటికి వెళ్ళారు. ఇట్లా యాక్సిడెంట్ జరుగుతుంది పోవద్దు అనేసి అమ్మవారు ఇంటిచ్చిన డాడీ వెళ్ళిర్రు. బట్ దెబ్బలు అయితే చాలా పెద్ద యాక్సిడెంటే, బట్ డాడీకి ఒక్క దెబ్బ తగలలేదు. అప్పుడే అనుకున్నాం అమ్మవారి దయ్యా నువ్వు ఉన్నావు అమ్మా అనేసి. సో అప్పటి నుంచి పవర్ వరకు కంటిన్యూ అవుతున్నావు. ఏ రోజులు చూస్తుంటే వచ్చే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొన్ని డేస్ ఎక్కువ ఆదివారం చూస్తూ ఉంటా, హాలిడే ఉంటది కదా ఆదివారం ఎక్కువ చూస్తుంటా. హాలిడే ఉంటుందని చెప్పి ఆదివారం చూస్తాం. వాళ్ళు ఇక్కడ దేవుడు వచ్చే రోజు కూడా లైక్ ట్యూస్డే రోజు కూడా ఎల్లమ్మతలు వస్తుంటారు అని ఉంటారు, ఆదివారం రోజు కూడా ఒక్కొక్కసారి ట్యూస్డే కూడా చూస్తాం. అంటే అప్పుడు తెలుస్తుందా ఎలాంటి ప్రాబ్లమ్స్ లో వాళ్ళు ఉన్నారు అని చెప్పి? అది ఒక్క రోజు తెలుస్తుంది లేకుంటే ఎప్పుడైనా తెలుస్తుంది? ఏ సందర్భాలు ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో తెలుస్తుంది. పర్టికులర్ గా అయితే ఎక్కువ ట్యూస్డే సండే అప్పుడే. అంటే సామాన్య జనాలు ఎప్పుడైనా వచ్చినట్టు ఎగ్జాంపుల్ నేనే వచ్చిన నీ దగ్గరికి, సో ఆదివారం రాలేదు, సోమవారం రాలేదు, మంగళవారం ఏదో సంథింగ్ నాకు కుదిరిన రోజు నేను వచ్చిన. నీ ప్రాబ్లం ఎక్కువ ఉంటే చెప్తా. సో ఇప్పుడు అంటే మనుషులను చూసి వాళ్ళ ప్రాబ్లం ఏదో చెప్పగలుగుతావా? కొంచెం లైక్ నన్ను చూసిన ప్రాబ్లం ఏదని చెప్తావా? అంతా నన్ను చూసి నా గురించి ఏదైనా చెప్పమంటే చెప్తావా? ఏదన్నా కొంచెం చెప్పరా ఒకసారి నా గురించి? అంటే ఎవరిని తొందరగా నమ్మరు, ఎవరితో అంత తొందరగా కనెక్ట్ కారు, వాళ్ళు ఏంటిది ఎలా ఉంటారు అనేసి చాలా వరకు వాళ్ళని టెస్ట్ చేసి ఆ తర్వాతనే మీరు నమ్ముతారు. అంతేనా? ఏదో చెప్తారా హెల్త్ ఇష్యూస్ కానీ లేకుంటే ప్రేమ గురించి కానీ? ఉన్నాయా? ఏం చెప్పండి. నిజంగా నేను ప్రేమిస్తున్నా ఎవరన్నా? నిన్ను అంటే వాళ్ళు ప్రేమిస్తారు కానీ ఇప్పటి వరకు చెప్పాలా చెప్పొద్దా అని కన్ఫ్యూజ్ అయితే ఉన్నావు. ఓకే, వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు కానీ నేను వాళ్ళని చెప్పాలో చెప్పొద్దు, వాళ్ళతో బాగానే ఉంటావు, మాట్లాడతావు, అన్ని చేస్తావు, బట్ ఇప్పటి వరకు ఏది చెప్పలేదు. ఓకే, ఇప్పటి వరకు నేనేం చెప్పలేను. ఓకే, చెప్పినట్టే అనిపిస్తుంది కానీ తెలియట్లేదు. ఓకే, ఫ్యామిలీ ఇష్యూస్ గురించి చెప్పని చెప్తావా? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి? నా ఫ్యామిలీ ఎలాంటిది అంటే ఏం చెప్తావు? మంచిది. అందరు చెప్తారు అది మంచిది అని చెప్పి. ఎలా అంటే సేమ్ ఇప్పుడు నువ్వు ఎలా అయితే ఉన్నావో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో, మీ మమ్మీ డాడీ వాళ్ళు కూడా ఇప్పుడు నువ్వు లైక్ బయటికి వెళ్ళాలన్నా ఫస్ట్ అడుగుతారు ఏడికి వెళ్తున్నావు రా, ఇలా ఫ్రెండ్స్ తోటి వెళ్ళకు, ఇలా వెళ్ళకు, అది చెడు జరుగుతుంది, ప్రోగ్రామ్ మనం మంచి చేయాలనుకున్నా మనకే మళ్ళీ దెబ్బ తగులుతుంది, పోకు అని చాలా వరకు నేను పోకు అని అంటారు కానీ పోవద్దు అని అయితే అన్నారు. ఎప్పుడైనా అమ్మ అయితే పోవద్దు అంటది, నువ్వు వాళ్ళకి చెప్పకుండా పోతానే ఉంటావు. ఉన్నాయి సందర్భాలు కూడా వస్తున్నాయి. లైట్ తీసుకుంటావు. అంటే అమ్మవారు రాకుండా చెప్పగలుగుతావు ముఖం చూసి? కొంచెం. అమ్మవారు వస్తే పూర్తిగా చెప్తావు. అంటే ఇప్పుడు అమ్మవారు రావాలంటే ఏం చేయాలి? మా ఇంటికి రావాలి. సో అంటే ఇప్పుడు నువ్వు 10th క్లాస్ చదువుతున్నావు, సో ఎంచక్క ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసిన టైం, సో ఫ్రెండ్స్ తో ఆ ఫ్యామిలీతో చిల్ అవుట్ అయ్యి బయటికి వెళ్ళాల్సిన టైం, ఇట్లా అమ్మవారు వస్తుంటే ఎప్పుడైనా బాధ అనిపించిందా మనసులో? అరే నాకు అప్పుడు ఏం చేస్తావు నువ్వు బాధ అనిపించినప్పుడు? అది ఎందుకు ఇలా అయిపోయిందని చెప్పి ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఎప్పుడైనా అడిగినామా మీ తల్లిదండ్రులను ఎందుకు ఇలా నాకు దేవుడు వస్తుండు, అందరు ఎంజాయ్ చేస్తున్నారు, అటు వెళ్తున్నారు ఇటు వెళ్తున్నారు, నేను పూజలకే జీవితం అంకితం? పూజలకే జీవితం అలానే ఏం లేదు కదా, దేవుడి టైంలో దేవుడు, ఫ్రెండ్స్ టైంలో ఫ్రెండ్స్, ఫ్యామిలీ టైంలో ఫ్యామిలీ. సో సినిమాలు చూస్తావా? చూస్తా, అందులో ఏముందన్న. అంటే కొంతమంది అమ్మవారు వస్తే అనునిత్యం అమ్మవారి సేవలోనే ఉంటారు. ఉండొచ్చు, దానికి కూడా టైమింగ్ అనేది ఉంటది. సో మీకు ఏ దేవత వస్తుంది? ఎల్లమ్మ తల్లి. సో మీ ఇంటి దేవుడు ముత్యాలమ్మ తల్లి అని చెప్పి కూడా నేను విన్నా. మరి ఆ అమ్మవారు రాకుండా ఈ అమ్మవారు వస్తున్నాయి ఎందుకని చెప్పి ఎప్పుడైనా ప్రశ్నించుకున్నా? ప్రశ్నించుకున్నా. తెలుగులో ఏమో ముత్యాలమ్మ అంటారు, మా భాషలో ఏమో తుల్జా భవాని అంటారు. ఎల్లమ్మ తల్లిని కూడా మా భాషలో తుల్జా భవాని అని అనుకుంటారు, తెలుగులో ఎల్లమ్మ తల్లి అంటారు. ఈమె సేమే రా అని చాలా మంది అంటారు. సో రెండు ఒకటే అని నేను అనుకుంటున్నా.
ఓకే. సో ఎప్పుడు మరి ఇలా నీకు అమ్మవారు వస్తుందని చెప్పి ఎప్పుడు తెలిసింది మీకు? ఇప్పుడు అంటే 9th క్లాస్ లోనే తెలిసింది. ఎలా ఎలా సిమ్టమ్స్ వచ్చినాయి అంటే ఏమనిపించింది అప్పుడు? అంటే నీకు వస్తుందని ఎలా సిమ్టమ్స్ వచ్చినాయి? ఏం అంటే చేశారు అప్పుడు? నాకు నిజంగా అమ్మవారు వస్తుందని తెలియదు అన్న. కళలు వచ్చింది 2 days బ్యాక్ కళ వచ్చింది. ఒక ఆమె జుట్టు గిట్ట కోసుకొని కూర్చోవడం, నీకు ఇలా వస్తుంది రా నువ్వు ఇట్లా పూనుతామని చెప్పింది. నేను మమ్మీకి చెప్పిన ఇలా మమ్మీ ఇలా నాకు వచ్చింది కళ అంటే మమ్మీ ఏం అనలేదు, లైట్ తీసుకోమన్నది. సో నేను కూడా అంత పెద్దగా ఆలోచించలేదు. ఆ తర్వాతనే పౌర్ణమి రోజు నైట్ అలానే సేమ్ నా కళ ఎలా అయితే వచ్చిందో ఇక్కడ కూడా సేమ్ అదే జరిగింది. పౌర్ణమి రోజు పౌర్ణమి నైట్ అలా జరిగింది. దాని తర్వాత ఎప్పుడు వచ్చింది అమ్మవారు? ఎప్పుడు అంటే నైటే వచ్చింది, నైట్ 1కి 12-1 మధ్యలో. ఓకే. గుర్తుందని కటాలు ఏం చేసావు? గుర్తులేదు, ఏం చేసినానో గుర్తులేదు. అప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇంట్లో ఉన్నారా? లే, హాస్టల్లోనే ఉన్నా. ఓకే. ఫ్రెండ్స్ ఉంటారు హాస్టల్లో? ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ఏమని చెప్పారా మీకు? చెప్పి నువ్వు ఇట్లా చేసినవురా ఇట్లా చేసినవురా, మేము చాలా భయపడ్డాం. సో దాని తర్వాత ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు చెప్పినావు? మరి చాలా రోజుల తర్వాత 10-15 days తర్వాత. ఓకే. ఇంట్లో వాళ్ళకి 10-15 days తర్వాత చెప్పిన. ఆ మధ్యలో సందర్భాలు ఎప్పుడన్నా మళ్ళీ వచ్చిందా అమ్మవారు? వచ్చింది. అప్పుడు భయం కాలే మీకు? కాలే, ధైర్యం వస్తుంది అంతే. అదొకటి. ఇంట్లో వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారు? వద్దన్నారు. ఒక్కదానివే ఉన్నావు, వద్దు, రేపు ఫ్యూచర్ కూడా చూసుకో, వద్దు అన్నారు. నేనే వినలేదు, నాకు కావాలంటే కావాలి, నువ్వే కావాలని చెప్పి నేను కూడా కావాలన్నా. అమ్మవారు కూడా నువ్వు ఒప్పుకోకపోయినా నేను ఆటోమేటిక్గా వస్తాను. చాలా మంది దగ్గరికి వెళ్తే చాతబడి చేసేవాళ్ళు కానీ, ఇప్పుడు దేవుళ్ళు వచ్చిన దగ్గరికి కానీ ఎక్కడికి వెళ్ళినా నా మనసులో ఫీలింగ్ ఏమనిపిస్తుంది, వీళ్ళు నన్ను ఏం చేయలేరు అనిపిస్తుంది. భయం అనిపించదు. మమ్మీ వీళ్ళు ఏం చేస్తారు, నన్ను ఏం చేయలేరు, నువ్వు ఎక్కడికైనా తీసుకెళ్ళు, నేను ఏం అంటే మీ తల్లిదండ్రులు చెప్పారని చెప్పి మీరు చెప్తున్నారు. అంటే ఈ ఏజ్ లా చెప్పిన అది ఇప్పటిదాకా ఆడుకోవాల్సిన వయసులో అమ్మవారు వస్తుంది వద్దని చెప్పి కూడా ఇంట్లో వాళ్ళు చెప్పడం చెప్పింది. అయినా సరే కావాలని చెప్పి అయినా సరే కావాలని. ఎందుకోసం అనుకున్నావు అట్లా? ఎందుకోసం అంటే మంచి జరుగుతుందేమో, చాలా వరకు చెడులు జరుగుతున్నాయి, మంచి కోసం వచ్చిన దాన్ని ఆపొద్దు కదన్నా. ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? అమ్మవారితో మాట్లాడినా? మాట్లాడినా నిజంగా నిజంగా మాట్లాడినా. ఏమని మాట్లాడినా అంటే ఏమని నేను ఎక్కువ తిడతా అమ్మవారిని. తిడతాం. ఎందుకు? ఈ పరిస్థితి ఏంది మాకు, ఇలా నువ్వు ఏం చేపిస్తున్నావు, ఎంతవరకు మమ్మల్ని తెప్పిస్తావు, మమ్మల్ని బ్యాడ్ చేస్తావా, లేదా నీ పేరు నువ్వు బ్యాడ్ చేసుకుంటావా, రేపు మనుషులకు ఏం చూపిస్తావు, నువ్వు ఎక్కడ ఏంటిది అంటే నువ్వు నిజమా అబద్ధమా ఏదో ఒకటి. వచ్చింది. అండ్ జనాలు నమ్ముతలేరు, మమ్మీ డాడీ నమ్ముతలేరు. అప్పుడు నువ్వు నిజమా అబద్ధమా చూపి వాళ్ళకి, నువ్వు నిజంగా ఉంటే చూపియాలి కదా, లేకపోతే వాళ్ళు నమ్మరు. తర్వాత అలా నమ్మిర్రు. ఏమని చెప్పింది దేవత మీతోనే? ఏమని నవ్వుతుంది. నేను కోపంతో అన్నా ఆమె నవ్వుతుంది. నవ్వుతోటే సమాధానం ఇస్తుంది. ఏం చెప్పదు, నవ్వుతోటే సమాధానం ఇస్తుంది. నువ్వే చూస్తావు కదా ముందు ముందు అనేసి. భయం అనిపించలే సడన్ గా దేవుళ్ళని చూస్తే? అనిపించింది అన్న, ఒకసారి అనిపించింది. సడన్ గా చూసినప్పుడు అనిపిస్తుంది, చాలా భయం వేస్తుంది. ఇంకేమని చెప్తూ ఉంటారు అంటే లోక కళ్యాణం కోసం అంటే చూస్తున్నాము చెప్తది, మంచి కోసమే అని చెప్తది. మంచి కోసం మరి మంచి కోసం అని చెప్పి చెప్తున్నావు. మరి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ముత్యాలమ్మ తల్లి టెంపుల్ అయితే సో చాలా టెంపుల్స్ మొన్న శంషాబాద్ సమీపంలో కూడా చూపిస్తుంది. దానికి కూడా సమయం ఉందన్న, డెఫినెట్ గా చూపిస్తుంది. ఇంకెప్పుడు చూపిస్తుంది అంటే ఏం చెప్తావు? ఇంకెప్పుడు చూపిస్తా అంటే చూపిస్తదేమో. నువ్వు ఇప్పుడు మీ మమ్మీ కడుపులోకి వెళ్ళి బయటికి రాగానే నడవలేదు కదా, బయటికి రాగానే నువ్వు తినలేదు కదా, టైం పట్టింది కదా, నువ్వు లేచి మాట్లాడే వరకు. ఇది కూడా అలానే అమ్మవారికి తెలియదా ఏ టైంలో ఏంటిది ఎలా నేను ఎప్పుడు చెయ్యాలి అనేసి.